హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్లు శ్రావ్య. ఇదైతే చాలా ఎమోషనల్ బ్లాగ్ అవుతుంది. వీడియో ఎండ్ వరకు చూడండి. ఎందుకో ఎయిర్పోర్ట్ చూసిన వెంటనే మనకి ఒక ఐడియా వస్తుంది కదా. సో వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు కూడా అర్థమవుతుంది నేను ఎక్కడికి వెళ్తున్నాను. మార్నింగ్ 2 కలా ఇంటి నుంచి స్టార్ట్ అయ్యి హైదరాబాద్కి వచ్చేసాము. నాకైతే 6:30కి ఫ్లైట్ ఉంది. సో ఇంకా వెళ్ళగానే చెక్ ఇన్ చేసేసి ఫ్యామిలీకి బాయ్ బాయ్ చెప్పేసి వెళ్ళిపోతున్నాను అనమాట. మై మామ్ వాజ్ షూటింగ్ మీ. అసలు వెళ్ళే వరకు అలా షూట్ చేస్తూ ఉన్నింది. ఫస్ట్ టైం కదా, వాళ్ళకు నాకు చాలా డిఫరెంట్ ఫీలింగ్ ఉన్నింది. వాళ్ళకి బాయ్ చెప్పేసి అయితే నేను లోపలికి వచ్చేసాను. అలా కూర్చున్నా. ఓ మై గాడ్, అక్కడ ఒక్కొక్కరిని చూస్తూ ఉంటే నాకు అసలు చాలా బాధేస్తుంది. అసలు ఫ్యామిలీస్ని వదిలేసి ఎక్కడికెక్కడికో వెళ్ళి సెటిల్ అవుతూ ఉంటారు. ఆ విషయంలో అయితే వాళ్ళు చాలా గ్రేట్. నాకేం అర్థం కాలేదు. ఊరికే అలా కూర్చొని టైం పాస్ చేస్తూ ఉన్నాను, బయటికి చూసుకుంటూ అలా మైండ్ డైవర్ట్ చేసుకుంటున్నా. సోలోగా ఇదే నా ఫస్ట్ ఫ్లైట్ జర్నీ అనమాట. ఎయిర్పోర్ట్కి వస్తేనే నాకు మిక్స్డ్ ఎమోషన్స్. అసలు అలా సోలోగా కూర్చొని ఉంటే అసలు ఎట్లనో ఉన్నింది కొద్దిసేపు. నిజంగా బస్ లో ట్రావెల్ చేసిందే చాలా తక్కువ సింగిల్ గా. అండ్ సింగిల్ గా బయటికి కూడా వెళ్ళను నిజంగా చెప్పాలంటే. ఇక్కడికి వెళ్ళిన ఫస్ట్ ప్రియారిటీ ఫ్యామిలీతోనే తిరుగుతా, మా అన్నతో ఎక్కువ, అండ్ లేదు అంటే ఫ్రెండ్స్ తో. కానీ సింగిల్ గా అయితే ఇంతవరకు వెళ్ళింది లేదు. అలాంటిది వేరే ప్లేస్ కి వెళ్ళబోతున్నా. రైల్వే ఫ్లైట్ ఎక్కేస్తే కొంచెం చేంజ్ అవుతాను అనుకుంటే ఫ్లైట్ డిలే అయిపోయింది అనమాట. 40 మినిట్స్ డిలే అయ్యింది. అసలు భలే డిలే చేస్తున్నారు ఈ మధ్య ఫ్లైట్స్ అయితే. ఇంకా నయం గంటల్లో కాకుండా మినిట్స్ లోనే అయిపోయింది. ఇంకా ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ టైం అనమాట. సో చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా నా వ్యూ చూడడానికి. ఇంకా వెళ్ళి అలా కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాను, ఇలా ఉండబోతుంది కొత్త లైఫ్, కొత్త స్టెప్, కొత్త జర్నీ అనేసి. సన్ రైజ్ టైంకి పైన ఫ్లై అవుతూ ఉంటా అనుకున్నా, కానీ సన్ రైజ్ అంతా అయిపోయాక స్టార్ట్ అయింది ఫ్లైట్. కొద్దిసేపు అయితే మంచి స్లీప్ వేసా. ఇంకా బ్రేక్ఫాస్ట్ వచ్చింటే లేసాను బ్రేక్ఫాస్ట్ చేద్దామని. ఆ రోజైతే ఇలా పావ్ అండ్ బ్రౌనీ ఇచ్చారనమాట. ఏమో తినేసాను అసలు. అండ్ కాఫీ కూడా తాగాను. ఫస్ట్ జర్నీ అయితే 2.5 అవర్స్ అనమాట. 40 మినిట్స్ పడుకున్నా బాగా. చాలా మంచిగా నిద్ర పట్టింది. ఎందుకంటే నైట్ జర్నీ చేసాం కదా ఇంటి నుంచి హైదరాబాద్ కి. ఇంకా నిద్ర లేదు అసలు. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కొద్దిసేపు కూడా పడుకోలేదు. మంచిగా వ్యూని ఎంజాయ్ చేసుకుంటూ కూర్చున్నా. ఆల్మోస్ట్ ఇచ్చిన వెంటనే బ్రేక్ఫాస్ట్ అందరు తినేశారు. నేను ఒకటే లేట్. స్లోగా తినుకుంటూ ఉన్నాను. నాకు పెద్దగా నచ్చలేదు ఆ పావ్ అయితే. బ్రౌనీ మంచిగా నచ్చింది, హాట్ గుండె. సర్లే అనేసి తినేసాను. రెండు తినేసి మంచి కాఫీ తాగాను. ఇంకా స్లీప్ అంతా పోయింది. మంచిగా కూర్చొని ఆలోచిస్తూ అలా వ్యూని ఎంజాయ్ చేసుకుంటూ ఉన్నా. నేను ఒకటి సాంగ్స్ డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోయాను అనమాట. ఏదో అని అంటే మంచిగా సాంగ్స్ వినుకుంటూ వెళ్ళేదాన్ని. సో మనం ఆల్మోస్ట్ ల్యాండ్ అయ్యే టైం వచ్చేసింది అనమాట. అదేంటి అప్పుడే అనుకుంటున్నారా? ఎక్కడికే అనుకుంటున్నారా? వెయిట్ చేయండి, చెప్తాను. అంతా బానే ఉంటది గైస్, కానీ నాకు వాటర్ అంటే చాలా భయం. వాటర్ పైన పోతూ ఉంటే నేను నా సైడ్ విండో క్లోజ్ చేసేసాను. పక్కన ఆమె చెప్తుంది ఇప్పుడే కదా వ్యూ చూడాల్సింది అనేసి. లేదు, నాకు ఈ వాటర్ అంటే భయం అంటే నవ్వుతుంది ఆమె కూడా. ఫ్లైట్ అయితే ఈసారి ఎయిర్ ఇండియా అనమాట. ఫైనల్ గా అయితే ల్యాండ్ అయిపోయా చాలా సేఫ్ గా. మరి ల్యాండ్ అయిపోయా, రిసీవ్ చేసుకోవడానికి ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు లేరు గైస్, మనమే వెళ్లాల్సిందే. అసలు నేను ఎక్కడికి వచ్చాను, ఎక్కడికి వెళ్ళబోతున్నాను ఏం తెలియదు కదా మీకు కూడా. వెయిట్ చేయండి. మరి నేనైతే హుడీని మర్చిపోయాను అనమాట. అంటే ఫ్లైట్ లో కాదు, బ్యాగ్ కి హ్యాంగ్ చేసుకున్నా. సో అది ఎక్కడో పడిపోయింది దారిలో. ఇంకా అలా రిటర్న్ వెళ్ళి నా హుడీ కోసం వెతుక్కుంటూ వెళ్తున్నా. దొరుకుతుందో లేదో ఎక్కడో పడేసుకున్నా అనే థాట్ తోనే వెళ్ళాను, కానీ కొంచెం దూరం వెళ్ళగానే దొరికింది. అది తీసుకొని ఇంకా లోపలికి వచ్చేసాను. సో గైస్, ఇప్పుడు రివీల్ చేస్తున్నా, ఐఎమ్ అట్ ముంబై. బాంబేకి వచ్చాను గైస్. ఇంకొక రివీల్ చేస్తా, ఆగండి. సో వ్లాగ్ అంతా చూసారు కదా, సోలోగా ఇంత దూరం వచ్చేసా. ఫస్ట్ సోలో ఎక్స్పీరియన్స్ అనమాట ఫ్లైట్లో అయితే. ఇప్పుడే ముంబైలో ల్యాండ్ అయ్యాను. సో ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి ఏం తెలియట్లేదు. ఊరికే అలా తిరుగుతున్నా. నా ఫేస్ చూసారు కదా, అసలు ఫుల్ నిద్ర లేదు కదా, అందుకే ఫుల్ నిద్ర వస్తుంది. ఇప్పుడు లాంచ్ కోసం ఎత్తుకుతున్నా. ఇక్కడైతే ఎక్కడ కనిపించట్లేదు అనమాట. సో వెతుకుతే వెళ్ళి రెస్ట్ తీసుకుందాం.
మిమ్మల్ని ప్రాంక్ చేశాను నేను ఫైనల్. సార్ 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 ఏంటి సార్ అది? సో గైస్ మిమ్మల్ని ప్రాంక్ చేశాను నేను ఫైనల్. అందరూ ఫ్యామిలీలో వాళ్ళకి అలా ప్రాంక్ చేస్తుంటారు కదా, కానీ నేను మిమ్మల్ని ప్రాంక్ చేశా. ప్రాంక్ అని కాదులేండి, అంటే సోలో ట్రావెలే చేశాను. హైదరాబాద్ టు ముంబై వచ్చా, కానీ మా ఫ్యామిలీ ఇంకొక ఫ్లైట్లో వస్తున్నారనమాట. అందుకే ఒక జెల్లకి ఇచ్చా సోలోగా వెళ్ళిపోతున్నాను అనేసి. ఫైనలీ నేను ముంబైకి వచ్చి ఇక్కడ కూర్చున్నా. నాకు 6కి ఫ్లైట్, నేను 7:30కి అంతా రీచ్ అయిపోతా. వాళ్ళకి 8:30కి అంతా రీచ్ అయిపోవాలి. కానీ ఏమైందంటే నా ఫ్లైట్ ఒక 40 minutes డిలే అయింది. నేను 9:30కి అలా రీచ్ అయ్యా. అండ్ మా ఫ్యామిలీ, మా పేరెంట్స్ వచ్చే ఫ్లైట్ అయితే 2 hours డిలే అయింది. ఇప్పుడు 10:30 అలా అవుతుంది టైం, ఇంకా రాలేదు, ఇంకా టైం పడుతుంది అంతా. వెయిట్ చేస్తూ ఉన్నా, ఇక్కడే కూర్చున్నా. ఎయిర్పోర్ట్ తిరుగుదాం అనిపిస్తుంది కానీ ఎక్కడికి వెళ్ళాలి ఏంటి, బయటికి వెళ్తే మళ్ళీ లోపలికి వచ్చి ఉండదు కదా. సో నేను బయటికి వెళ్దామా లేకుంటే ఇక్కడే కూర్చుందామా అని ఆలోచిస్తున్నాను అనమాట. వాళ్ళు వచ్చేది ఇంకా ఒక 40 minutes పడుతుందంట. కానీ నాకు అసలు టైం ఎట్లయిపోయిందో కూడా తెలియలేదు. నేను సోలోగా బస్సులలో అట్లా వెళ్ళడం కూడా చాలా తక్కువ. అది ఫ్లైట్లో వచ్చా సోలోగా. అసలు ఏమీ ఇబ్బంది కాలేదు, ఎక్కడ నాకు భయమే లేదు, ఏమీ లేదు, చాలా ఈజీగా వచ్చేసాను అనమాట. వాళ్ళు కూడా షాక్ అవుతున్నారు, మా ఇంట్లో వాళ్ళు. సో అన్నీ ఉండాలి గైస్, అన్ని ఎక్స్పీరియన్స్ ఉండాలి. నేను చెప్పాను నాకు మంచిగా నచ్చింది, నేను ఒక సోలో ట్రిప్కి వెళ్తా అని. అంత సీన్ లేదనుకోండి, అండ్ మా ఇంట్లో వాళ్ళు కూడా పంపారు. కానీ చాలా బాగా నచ్చింది, మంచి ఎక్స్పీరియన్స్. వ్యూస్ అన్నీ చాలా బాగున్నాయి. నేను చూపించాను కదా ముందు, క్లిప్స్ యాడ్ చేశాను. ఇట్లా మాట్లాడి బ్లాగింగ్ చేయడం ఇష్టం గైస్. ఆఫ్ కెమెరాలో ఎన్ని థాట్స్ ఉంటాయి తెలుసా, ఇట్లా మాట్లాడాలి అట్లా మాట్లాడాలి అన్నీ డిసైడ్ అవుతా. లాస్ట్కి కెమెరా ఆన్ చేయగానే అంతా తుస్ అయిపోతుంది. అసలు ఏం మాట్లాడాలో ఏం అర్థం కావు, మాటలు రావు. నాకు నేను ఇంత సైలెంటా అనిపిస్తుంది కెమెరా ఆన్ చేస్తే. కానీ నేను చాలా బాగుటనే ఉంటాను. అది నాతో క్లోజ్గా ట్రావెల్ చేసిన వాళ్ళకి మాత్రమే తెలుసు. ఇలా మాట్లాడడం స్టార్ట్ చేసినాక ఇంకా ఆపను కదా, ఇప్పుడు కూడా చూస్తున్నారు కదా, మాట్లాడుతూనే ఉండాలనిపిస్తుంది. ఐ లవ్ వ్లాగింగ్, ఐ లవ్ క్యాప్చరింగ్ ద వీడియో, ఐ లవ్ స్టోరింగ్ మెమోరీస్. మళ్ళీ చూసుకునేది ఈ వీడియోలు ఫోటోలు మాత్రమే. మనం అక్కడికి వెళ్ళామని తలుచుకుంటాం అంతే, కానీ చూస్తే ఇంకా మంచిగా హ్యాపీనెస్ వస్తుంది కదా. అందుకే దట్స్ ద ఓన్లీ రీజన్ నేను యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి రీజన్. ఇలా వీడియోస్ చూస్తుంటే కెమెరా షై కూడా పోతుంది అనమాట. ఇప్పుడు మైక్ పెట్టుకొని మాట్లాడుతున్నాను, అందుకే నేను చిన్నగా మాట్లాడినా కూడా ఎవరికేమీ అర్థం కాదు. సో ఇదే బెస్ట్. నేను అందుకే మర్చిపోకుండా మైక్ తెచ్చుకున్నాను ఈసారి. ఖచ్చితంగా ఐ ట్రై అన్నీ క్యాప్చర్ చేసి మంచి బ్లాగ్స్ అప్లోడ్ చేయడానికి. సో వాట్ ఎల్స్, అసలు మా ప్లాన్లో ముంబై లేదు, ఫస్ట్ మనాలి ఉంది. ఫిక్స్ అయిపోయినాం మనాలికి పోతాం ఈ ఇయర్ అనేసి, కానీ ప్లాన్స్ అన్నీ చేంజ్ అయిపోయాయి. సో ఓకే, చాలా చలి ఉంది కదా, అది కూడా భరించలేమనేసి అది కూడా ఒక రీజన్ అనమాట పోకుండా ఉండడానికి. ఇంకా ముంబైకి వచ్చాము. ముంబైలో ఒక 2-3 days స్పెండ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏ ప్లేస్కి వెళ్తామో నేను బ్లాగ్లో చెప్తాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మా వాళ్ళు కూడా రీచ్ అయ్యాక అందరం కలిసి ఇంకా బుక్ చేసుకున్న రూమ్కి వెళ్ళిపోయాం. ముందే ప్రీ బుక్ చేసుకున్నాం అనమాట రూమ్. మేమైతే 1 day సౌత్ ముంబైలో ఉందాం అనుకున్నాం, ఎందుకంటే ఇక్కడ నుంచి కొన్ని ప్లేసెస్ దగ్గర, సో అవన్నీ కవర్ చేయడానికి. ఆ హోటల్లోనే ఒక రెస్టారెంట్ ఉందన్నమాట. సో కర్డ్ రైస్ ఆర్డర్ చేసుకున్నా. నేను మంచిగా తినేసి ఒక స్లీప్ వేయాలి, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మంచి స్లీప్ వేసి లేచాక మాట్లాడుకుందాం, అది ఈ వీడియోలో కాదు, నెక్స్ట్ వీడియోలో. అండ్ మోర్ ఇంట్రెస్టింగ్ నా బర్త్డే వ్లాగ్ గైస్, నెక్స్ట్ వీడియో. మరి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. రూమ్ ఎలా ఉంది, ఏమేం ప్లేసెస్ కి వెళ్ళాము, బర్త్డే రోజు నా సర్ప్రైజెస్ అన్ని చూడాలంటే నెక్స్ట్ వీడియోలోనే చూడాలి. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.